చింతమనేని ఈ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. చింతమనేని అంటే చాలు రకరకాల చర్చలు జరుగుతాయి, రకరకాల రూమర్లు వినిపిస్తాయి, రకరకాల గొడవలు తెర మీదకొస్తాయి. ఎన్నో గొడవలు, మరెన్నో వివాదాలు, బెదిరింపులు ఇలా కొనసాగింది చింతమనేని ప్రభాకర్ 3 ఏండ్ల రాజకీయ ఎమ్మెల్యే జీవితం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నుంచి టీడీపీ తరపున వరుసగా 2 సార్లు గెలిచిన చింతమనేనికి కాంట్రవర్సీ కింగ్గా పేరుంది. పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి విప్గా ఉన్న ఆయనకు నియోజకవర్గంలో తిరుగులోని మాస్ ఇమేజ్ ఉంది. అంతకు మించి వివాదాలున్నాయి. ప్రజల్లో కూడా కాస్త వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఇక 2009-2014 ఎన్నికల్లో దెందులూరు నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభాకర్ పనితీరులోనూ, కార్యకర్తలకు అందుబాటులో ఉండే విషయంలోనూ, నియోజకవర్గ పనుల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా అక్కడ చింతమనేని చెప్పిందే వినాలి. కాదని నోరు లెగిస్తే అక్కడ ఆ వ్యక్తికి దబిడిదిబిడే. అయితే అధికారులతోనూ ఇతరత్ర అంశాల్లోనూ ఆయన దూకుడు ఆయనకు పెద్ద మైనస్గా మారింది. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక ఈ 3 ఏళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కన్నా తెచ్చుకున్న వివాదాలు ఎక్కువ. ఆయనకున్న ప్లస్ పాయింట్లు: జనాల్లో తిరుగులోని మాస్ ఫాలోయింగ్, నియోజకవర్గంలో ప్రతి గ్రామం తెలుసు, ఆయన అందరికీ తెలుసు. నియోజకవర్గంలో ప్రభాకర్ సొంత కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండడం, అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించడం, నియోజకవర్గానికి నిధులు తేవడం. మళ్ళీ ప్లస్లు ఉన్నట్టుగానే మైనస్లు ఉంటాయి కదా. మరి ఆయనకున్న మైనస్ పాయింట్లు: మంత్రి పదవి రాలేదని కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటనతో బాబు దృష్టిలో మైనస్, సొంత వర్గానికి ప్రియారిటీ, సీనియర్లను గౌరవించకపోవడం, కాంట్రవర్సీ కింగ్ అన్న బిరుదు, అధికారుల్లో వ్యతిరేకత. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా సీటు ఇస్తారు, కానీ గెలిచే సూచనలు కనిపిస్తున్న ఈ మధ్య వస్తున్న వ్యతిరేకత చివరి వరకు అలా కొనసాగితే ఓడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు.